అందరికీ ప్రైజ్లా కూడి వచ్చిన ప్రతి ఒక్కరు తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రాజుల రాజా, రాజాతి రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. త్రియేక దేవ, ఆది సంభూతి, అద్వితీయ సత్యదేవుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్గుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకోవచ్చామున నీ పాదముల చెంత చేరి తండ్రి అని నిన్ను స్తుతించుటకు నీవు మాకు ఇచ్చిన చక్కని సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. అలాగనే నా దేవ, ఇదిగో ఎందరైతే వాక్యం వినుటకు ఆసక్తి కలిగి ఉన్నారో ప్రతి బిడ్డను నీవు దర్శించమని అడుగుచున్నాను. ఇది నా సూటిగాను తేటగాను ఈ లేఖనముల ద్వారా వారితో మాట్లాడమని అడుగుచున్నాను. ప్రభువా, నేను మాట్లాడితే వ్యర్థమును అయినా నీవు వారితో మాట్లాడితేనే ఆ వాక్యము వారి హృదయాంతరంగాల్లో నూరంతులుగా ఫలించేటువంటిదై ఉన్నదని విశ్వసించి నమ్మకం ఉంచి మా రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము, ప్రార్థన చేస్తున్నావా లేక దేవునితోనే పోరాడుచున్నటువంటి వ్యక్తివై ఉన్నావా? ఒకసారి ఆలోచించు రండి. ఈ దినాన వాక్యపు వెలుగులో మనం లేఖనములను చూద్దాము. ఆదికాండము 32వ అధ్యాయము 24 నుంచి 30 వరకు చదువుకుందాం. యాకోబు ఒకడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వలిసెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమి అని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవెందు నిమిత్తము నా పేరు అడిగేదివి అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించును. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఈ స్థలములకు పెనుయేలు అను పేరు పెట్టెను. హల్లెలూయా. చూడండి, దేవుని సంగమా, వాక్యాన్ని మనం చూచినప్పుడు లేఖనములు తెలియచేయుచున్నది. పోరాటములో ఆశీర్వాదము పొందుకునేటువంటి వ్యక్తిని ఈ దినాన మనము చూచున్నటువంటి వారు. ఆయన ఎవరు? యాకోబు. అయితే యాకోబు దేవునితోనే పోరాడుచున్నటువంటి వాడై ఉన్నాడు. ఎలాగా? ప్రార్థనలు. దినాన అలాంటి పెనుగులాడే జీవితము నీకున్నదా? ఒకసారి ఆలోచించు. ప్రార్థన చేయమంటే ఏదో నీ ఇష్టములను దేవునికి చెప్పటం కాదు. దినాన నీవు ప్రార్థన చేస్తూ ఉంటే నీ చిత్తమే నా జీవితంలో జరగాలి అని చెప్పుచు దేవునితోనే నీవు ప్రార్థనలో పెనుగులాడేటువంటి వ్యక్తివై ఉండాలి. అయితే దినాన ఒక ప్రశ్న, నీవు దేవునితో ప్రార్థిస్తూ ఉన్నావా లేకుంటే ఆయనతో నీ చిత్తమే నా జీవితంలో జరగాలి అని పెనుగులాడేటువంటి వ్యక్తివై ఉన్నావా? ఒకసారి ఆలోచించు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం అని అనుకుంటాము, కానీ మన ప్రార్థనలో ఉండేటివి ఏమిటంటే, దేవా, ఈ దినాన నేను సంతోషముగా ఉండాలి. ఇదిగో ఈ దినాన నా ఇష్టము నా జీవితంలో జరగాలి. ఇదిగో ఈ దినాన నేను కోరుకున్నట్టు నా దగ్గరికి రావాలి అని ప్రార్థించేటువంటి వ్యక్తివై ఉన్నాము. కానీ దేవునితో ఏనాడన్నా ఇలా చెప్పగలిగావా? నీ చిత్తము నా జీవితంలో జరగాలయ్యా, నీ కొరకు పనికొచ్చే పాత్రగా నేను వాడబడాలి ప్రభువా, నీలో నలిగిన హృదయము నాకు ఇవ్వు నాయనా అని ఏనాడన్నా చెప్పగలిగావా? ఒకసారి ఆలోచించు. ఈ దినాన నీవు
దేవునికి షరతులు పెట్టేటువంటి వ్యక్తి అయి ఉండకుండా దేవుని చిత్తమేంటో నీ జీవితంలో తెలుసుకునేటువంటి వ్యక్తిగా, ఆయనతో పెనుగులాడి ప్రార్థించేటువంటి వ్యక్తివై నువ్వు ఉండాలి. అలాగే రండి, మరికొన్ని వాక్యముల ద్వారా మనం లేఖనములను ఈ దినాన తెలుసుకుందాము. ఈరోజు ప్రార్థన అంటే దేవుని మార్చటము కాదు, నిన్ను నీవు మార్చుకోవటం. రోమా 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. చూడండి, లేఖనములు తెలియచేయుచున్నవి. ఈ దినాన నువ్వు చేయుచున్న ప్రార్థన ఎలాగా ఉన్నది? దేవుని వాక్యము తెలియజేయచ్చు ఉన్నది. ఈ లోక మర్యాదను నీవు అనుసరించేటువంటి వ్యక్తి అయి ఉండకుండా దేవుని చిత్తమేంటో నీవు గ్రహించేటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఆయన చిత్తానుసారమై నడుచుకునేటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఆయనకు తగినట్టుగా నీ జీవితమును నీవు మార్చుకునేటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఇది నా వాక్యము ఇదే తెలియచేయచ్చు. నీలో ఆ మార్పు చెందే జీవితము ఉన్నదా? ఒకసారి ఆలోచించు. ఇంతకాలము నేను ప్రార్థన చేస్తున్నాను అని అనుకుంటున్నావు, కానీ నీ ప్రార్థన ఈ దినాన ఎలాగా ఉన్నది? ఒకసారి ఆలోచించు. అలాగే ఈరోజు నువ్వు చేసే ప్రార్థనలో పట్టుదల ఉండాలి, కానీ దేవునితో తిరుగుబాటు అనేది ఉండనే కూడదు. రండి, వాక్యము చూద్దాము. లూకా 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. హల్లెలూయా. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, ప్రార్థన పట్ల ఆసక్తి విధాన నీ జీవితంలో నీవు కనపరిచేటువంటి వ్యక్తివై ఉండాలి. పరంగా చేసేటువంటి క్రైస్తవుని ప్రార్థన ఒక తీరులో ఉంటే, దేవుని హత్తుకొని చేసేటువంటి వ్యక్తి ప్రార్థన ఒక తీరులో ఈ దినాన ఉంటుంది. మతపరంగా చేసేటువంటి వ్యక్తి 5 నిమిషములు ప్రార్థనలో కూర్చోగానే ఎన్నో నిమిషాలు గడిచిపోయాయి అనుకున్నట్టు ఫీల్ అవుతాడు. కానీ దేవునితో సంబంధము కలిగి జీవిస్తూ ఆయనకు ప్రార్థించేటువంటి వ్యక్తి మాత్రము గంట ప్రార్థన చేసినా తక్కువ సమయంలాగే ఆ వ్యక్తికి అవుపిస్తుంది. ఇది నాన్న, నువ్వు ప్రార్థన చేయించున్నప్పుడు విసుక్కునుచూ ఉన్నావేమో, ఇంకా ఎంతసేపు చేసిన ప్రార్థనకు ఫలితము రాలేదని విసుక్కునుచూ ఉన్నావేమో. నువ్వు దేవునితో పోరాడేటువంటి వ్యక్తివిగానే ఉండాలి, కానీ ఆయనతో తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తివిగా ఉండనే కూడదు. హల్లెలూయా. రండి, ఈ దినాన మరొక వాక్యం ద్వారా లేఖనములను మనము చూద్దాము. ఇర్మియా 29వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మీరు నాకు మొరపెట్టుదురని మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురని నేను మీ మనవి ఆలకించును. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము తెలియజేయుచున్నది. మీరు నాకు మొరపెట్టుదురు, మీరు నాకు ప్రార్థన చేయుదురు అని ఆయన దినాన నీ మనవులను ఆలకించుటకు సిద్ధముగా ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆయనతో పోరాడుటకు ఈ దినాన నీవు సిద్ధపడి ఉన్నావా? యాకోబు ఎలాగైతే ఆయనతో పెనుగులాడి ఆశీర్వాదమును పొందుకునేటటువంటి వాడై ఉన్నాడు, ఈ దినాన ఆయనతో పోరాడుటకు నీవు సిద్ధముగా ఉన్నావా? లేక నీ ఇష్టం వచ్చినట్లు నీవు జీవిస్తూ ఉన్నావా? నీకు నచ్చినట్లు నీవు బ్రతుకుచూ ఉన్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని సంగమం ఈ దినాన ప్రభువు నిన్నే అడుగుచున్నటువంటి వాడు ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నావా? లేక ప్రార్థన చేస్తున్నట్టు వేషధారణతో కూడిన జీవితము జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. తెలుసుకుందాము. చివరిగా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు దేవుని చిత్తాన్ని అడుగుచున్నావా? లేక నీ చిత్తానికి దేవుని ముద్ర కావాలని కోరుకొనిచూ ఉన్నావా? ఈరోజు ప్రభువుతో నీవు ఇలాగ చెప్పగలిగితే ఎంత మంచిది. ప్రభువా, నా కోరికను కాదు నాయన, నీ కోరిక నా జీవితంలో ఫలించాలి దేవా. నా సమయాన్ని కాదు ప్రభువా, నీవు కోరుకొనుచున్నటువంటి సమయానికి నేను నీ ఎదుట నిలవబడగలిగే వ్యక్తిగా ఉండాలి అని అనుకొనిచూ ఉన్నాను నాయన. నా మార్గాన్ని కాదు, ఈ దినాన ఇదిగో నీ మార్గాన్ని నేను
ఎంచుకొని ఆ మార్గంలో నడవాలి అని ఆశ కలిగి ఉన్నాను. నా బ్రతుకును మార్చు, నా స్థితిని మార్చు అని ప్రార్థనలో నీవు దేవునికి మొరపెట్టుచు ఆయనతో పెనుగులాడగలిగితే ఎంత మంచిది. కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.